అంతేనా? ఎవరికి మోషన్స్ అయితే వాళ్ళు పడుకోవాల్సింది హాస్పిటల్లో, అవునా కదా? ఆఫ్టర్ ఆల్ జరాని మోషన్కే నువ్వు వద్దులేనా నేను పనుకుంటానే వాళ్ళు లేరు. ఇంక ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు అర్థం అవటానికి, అవునా? మరి ఆయన సర్వలోకంలో చూడు, సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి పిల్లారా పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా. చదువు కింద వచ్చిన చదువు, నీకు తెలిసిపోయింది. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే. మరి చెబుతుంది, మరి చెప్పగానే మరి చెబుతుంది, మరి అడుగుతుంది, ప్రశ్న అడుగుతుంది దూతకి. మరి చెప్పారు, ఆ దూత వచ్చి మరి చెప్పింది, ఇదిగో నువ్వు ఆయన యాకోబు వంశస్థులు లేని, ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని అన్ని చెప్పిన తర్వాత ఆమంటుంది, అది ఎలా సాధ్యమయ్యా, నేను పురుషుని ఎరగను కదా అంది. చదువు. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ అంటే ఎవరి మీదకి వచ్చును? మరియ మీదకి. చెప్పు హల్లెలూయా. పరిశుద్ధాత్మ మరియ మీదకి వచ్చింది. పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు ఈ ఉదయ కాలంలో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నటువంటి బలహీనతలు తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నటువంటి రోగాలను తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్న ఏలుబాటు చేస్తున్న దురాత్మలు తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి గలిబిల్ని తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నటువంటి అప్పులను కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి అప్పులను కూడా తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. చెప్పలేకపోతున్నారు హల్లెలూయా అని. మీలో ఏముంది? అవిశ్వాసం ఉంది. మీలో ఏముంది? అవిశ్వాసం. నీ అప్పు తీరాలి, నువ్వు ప్రార్థన చేయట్లా. ప్రార్థన నిజంగా చేస్తేనే తెలిసేది నీ అప్పు తీరిద్దో లేదో. ఒకరోజు ఒక చోట నా ఎన్ని లైవ్ సాక్ష్యాలు జరిగిన సంఘటనలే చెప్తున్నా, దేవుడు వింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు జరిగిన ఎన్ని లైవ్ సాక్ష్యాలు నేను చెప్పాయి అంటే, లైవ్ అంటే అనుభవం అయినటువంటి సాక్ష్యాలు, అనుభవం కలిగినటువంటి సాక్ష్యాలు చెప్తాను. నేను అనుభవించిన సాక్ష్యాలు, దేవుడు నన్ను వాడుకునే విధానాన్ని బట్టి అది దేవుడు వింటున్నాడు. మనుషులు మీరు ఎన్నా వినకపోయినా, ఎవరు వినకపోయినా ప్రాబ్లం లేదు, ఎవరు ఎన్ని అనుకున్నా ప్రాబ్లం లేదు, కానీ దేవుడు మాత్రం తీర్పు తీర్చేవాడు కదా, అవునా కదా? దేవుడు మనుషుల్ని తీర్పు తీర్చే దేవుడు ఆయన. నేను అబద్ధం చెబితే నాకు తీర్పు జరిగింది, కానీ నేను నిజం చెప్తున్నాను కాబట్టి దేవుడు నన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒకసారి నేను ఓ ప్రార్థన చేయటానికి వెళ్తే ఆమె నన్ను పట్టుకొని బోర్ని ఏడ్చింది. ఏం ఏడ్చిందంటే, వాళ్ళ అబ్బాయి ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ వాళ్ళు వచ్చి, కంపెనీ వాళ్ళు, ఆ ఫైనాన్సర్లు వచ్చి, నువ్వు ఇస్తావా అని కత్తి పెట్టారంటే పేక మీద. అంటే నిజం కత్తి కాదు, నువ్వు ఇస్తే ఉండిద్ది, లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా. దాని మీద జీవనాధారం అట్లా పెట్టి, అంటే అట్లా చెప్పగల రేపొచ్చి బండి తీసుకెళ్ళిపోతావని వాళ్ళు బలవంతం చేశారంట, భయంకరమైనటువంటి టార్చర్తో. నేను ఆ సమయానికి వెళ్ళా, వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ కుప్పకూలిపోయారు. ఏంది అట్టున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా ఇట్టని ఏడ్చి ఆమె చెప్పింది, ఇట్ట అంటున్నారు, అయ్యా అబ్బాయి ట్రాక్టర్ ఎత్తుకెళ్ళిపోతాం, డబ్బులు కట్టాలా, నుండ పాళ్ళకి 2 లక్షలు కట్టాలయ్యా, తెల్లారే కట్టాలా ఎట్టా అని. అంటే నాకు కూడా ఆ స్పాట్లో ఏం కాలు చేయి ఆళ్ళ ఏం చెబుతాం మనం, తెల్లారి 2 లక్షలు అంటే ఏమన్నారు, 20 రూపాయలు ఇయటానికి, నా దగ్గర నెల తీసుకొని అంటానికి 2 లక్షలు కట్టాలి తెల్లారి. ఎవరిస్తారు ఆ స్పాట్లో? ఎవరీ లేరు. ఎంత తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వలేరు. తెల్లారే ఇస్తానికి ఏదన్నా వారం 10 రోజులు గడువు పెడితే ఇవ్వగలుగుతారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు, ఎందుకు ఇస్తారు? సూటీలు కావాలా, అన్ని కావాలా, ఊరకని ఎందుకు ఇస్తారు? డబ్బులు కలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లోకం మీద. 2 లక్షలు కాదు 10 లక్షలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏదో ఊరకనే షూర్టీలు కావాలి వాళ్ళకి, ఏదో ఒకటి షూర్టీలు. ఆ లెక్కలో
నేనేం అనలేక అని ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చేసిన ప్రార్థన ఇదే. ప్రభువా, ఈ బిడ్డల్ని నువ్వు కనికరించయ్యా, కాపాడయ్యా, కృప చూపయ్యా. అయ్యా, ఉండ పాలిటిక్ కట్టాలంటే కష్టం కదయ్యా. ఎవరైతే వీళ్ళని బలవంతం చేశారో, ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని టాపేసేయ్యా. వీళ్ళు డబ్బులు చూసుకొని కట్టుకుంటారయ్యా. యేసు నామములో ఆమేనన్న. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చేశాను ఇప్పుడు, అవి చెప్పడం ఎందుకు? యేసు నామములో ఆమేనన్న. వాళ్ళని ఆపేసేయని. వాళ్ళు నేను మళ్ళీ వారానికి